అది మర్చి మాట్లాడుతుండ్రా లేదా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి గతంలో వారికి ఉన్నటువంటి సీట్ అది అనివార్య కారణాల వల్ల అక్కడ ఉప ఎన్నిక వచ్చిందనేది మనందరికీ కూడా బాగా తెలుసు. హ్మ్. అయినా సర్వశక్తులు ఒడ్డి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, ఏ విధంగా చేసిందో చూసినాం మనం. అయినా మేము మా 2 సంవత్సరాల పరిపాలనను, ఉండబోయే 3 సంవత్సరాల పరిపాలనను, ఇంకా సంక్షేమ పథకాలు జూబ్లీస్‌లో పటిష్టంగా అమలు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా. మేము ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా ప్రజలకు అందే విధంగా చూడాలనే ఉద్దేశంతోటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా నేను ముఖ్యమంత్రి కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనే ఉద్దేశంతోటి సుమారుగా 5 నుంచి 6 మీటింగ్లు అటెండ్ అయినటువంటి మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు, మంత్రులందరూ కూడా అందరిని సమన్వయం చేయడం అనేది జరిగింది. సో అందులో భాగంగానే జూబ్లీహిల్స్ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి, మా అభ్యర్థి అయినటువంటి బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గారు దీవించడానికి కానీ వారందరూ జూబ్లీహిల్స్ ప్రత్యక్షంగా సీట్ అనేది చాలా మాక్సిమం గతం కంటే ప్రతిష్టాత్మక. 1% గౌరీ సతీష్ గారు, జూబ్లీహిల్స్ సీట్ గెలవడం అనేది రేవంత్ రెడ్డికి చాలా పర్సనల్ గా ప్లీజ్. తీసుకున్నారు. ఎందుకు అనంటే ఆయన సీటును కాపాడుకోవడం కోసం జూబ్లీహిల్స్ సీట్ ఇటు మనం కైవసం చేసుకుంటేనే నువ్వు సీఎంగా కొనసాగుతావు అని హైకమాండ్ నుంచి వచ్చినటువంటి ప్రెషర్ మేరకు ఆయన సర్వశక్తులు ఆయన ఈ ఎన్నికల్లో వడ్డాల్సి వచ్చింది అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి. అది అవాస్తవమైన అసంబద్ధమైనటువంటి మాట. ఎందుకంటే ఆ ఒక్క సీటు వస్తే మ్యాజిక్ ఫిగర్ దాటేలేదు. ఆ ఒక్క సీటు ఏదన్నా కారణాలు చేసి తగ్గితే మ్యాజిక్ ఫిగర్ మరి ఎందుకు అంత ప్రతిష్టాత్మకం కాంగ్రెస్ బీఆర్ఎస్ మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయంటే, ఎందుకంటున్నామంటే అది ఒకవేళ బీఆర్ఎస్ గనక జూబ్లీస్ లో గెలిస్తే మా మ్యాజిక్ ఫిగర్ తగ్గిపోతుందండి. తగ్గిపోయే అవకాశం ఉందా? ఏం ఫరక్ పడదు. గతంలో కూడా ఫరక్ పడేది లేనప్పుడు బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహించింది. సతీష్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే మీరే చెప్తున్నారు మ్యాజిక్ ఫిగర్ వచ్చేది లేదు, మాకు ఒకటి వచ్చి చేరడం వల్ల మాకు పెద్దగా ఒరిగేది ఏమి లేదు, పోయేదేం లేదు అంటున్నారు. మీకు ఫరక్ పడనప్పుడు ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం కంప్లీట్గా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, డిప్యూటీ సీఎం అందరూ కూడా ఎందుకు అంత విగరస్గా ప్రచారం చేయాల్సి వచ్చింది? ఎందుకు అంటే 2 సంవత్సరాల మా పరిపాలన, రాబోయే 3 సంవత్సరాలు మేము అమలు చేయవలసినటువంటి సంక్షేమ పథకాలకు ఒక రెఫరెండంగా పార్టీ, ఏఐసిసి, పిసిసి అందరూ కూడా ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే వారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ ఉన్నారో, సారు రావాలంటున్నారు, కారు ఎక్కాలంటున్నారు, దాన్ని మళ్ళా గుంతలో తోయాలనుకుంటున్నారు అని చెప్పి ఏ విధంగా అయితే అవాస్తవాలు మాట్లాడారో వాటన్నిటికీ ప్రజలు కదా సమాధానం చెప్పాల్సింది. మనం ఎన్ని మాట్లాడినా అల్టిమేట్ గా ఓటు రూపంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు ద్వారా చెప్పే సమాధానం అవుతుంది కాబట్టి దాన్ని ప్రత్యక్షంగా చూపించవలసినటువంటి ప్రజలు చూపిస్తారు కాబట్టి దాన్ని ఏ విధంగా ప్రజలు చూపిస్తారు అనేది చూపిస్తున్నారు అనేది మనం ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాం లైవ్ లో. కాబట్టి దాన్ని ప్రజలకు మేము ఇచ్చినటువంటి 2 సంవత్సరాల్లో వాళ్ళు 2 పర్యాయాలు సుమారుగా 9.5 సంవత్సరాలు వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో వైఫల్యం, వారు ప్రజలకు చేయవలసినటువంటి హామీలు నెరవేర్చడంలో వైఫల్యం కానీ, ఒక ప్రతిపక్ష పార్టీగా చేయవలసినటువంటి బాధ్యత చేయలేకపోవడం కానీ, అవన్నీ ప్రజలకు చెప్పి మాకు అవకాశం ఇచ్చారు, ఇంకా మేము చేసినవి ఉన్నాయి, చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పి ప్రజలకు మేము రెఫరెండంగా చెప్పి మా సంక్షేమ పథకాలు కానీ, డెవలప్మెంట్లు కానీ, జూబ్లీహిల్స్ లో కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ అవి ఖచ్చితంగా నెరవేర్స్తామని చెప్పి ఇంటింటికి ఓటర్ చెప్పి వాళ్లను సమన్వయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసి దాని ఫలితంగానే మాకు ఈ రిజల్ట్స్ వస్తున్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి వారి సీటును మాకు ప్రజలు అప్పగిస్తున్నారంటే మా పట్ల విశ్వాసం ఉన్నట్టా లేదా ఒక్కసారి ఆలోచన చేయాలనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అందులో భాగంగానే కదా ఇప్పుడు ఎక్కడైతే షేక్పేట్ డివిజన్ నుంచి ప్రారంభమైందో 1, 2, 3 రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి 1144 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నాం. ఖచ్చితంగా ఏదైతే పోలైన ఓట్లలో మాకు 15 నుంచి 20 వేల మెజార్టీ వస్తుందని మా పార్టీ సర్వే ప్రకారం ఏదైతే మా టీం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ టీం చేసినటువంటి సర్వేలో మాకు అందినటువంటి సమాచారం కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా మాకు జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదిస్తారని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. కూటమి సో ఏంటి అక్కడ కమలం వికసించడానికి ఏ మంత్రం పనిచేసింది అంటే అక్కడ గౌరీ సతీష్ గారు మీకు కాదు, కోటేశ్వరరావు గారికి. ఇప్పుడు రోజా గారు ఎన్నికలకు
ముందు అంటే పోలింగ్ కి ముందు నుంచి నేను చెప్తున్నాను వివిధ సందర్భాల్లో, దేశం మొత్తానికి నరేంద్ర మోడీ గారు ఉచితాలు ఇవ్వకూడదు, లేకపోతే ప్రజాకర్షక పథకాలని ప్రకటించకూడదు, ఓట్ల కోసం రాజకీయాలు చేయకూడదు అనేటువంటి అంశాలన్నింటినీ దేశ ప్రజలందరికీ చాలా సుదీర్ఘంగా ఆయన శుభాషితాలు చెప్పారు. కానీ బీహార్ ఎన్నికల్లో వాటన్నింటిని పక్కన పెట్టి అధికారం కోసం ఏమైనా చేయొచ్చు అనేటువంటిది అక్కడ వాళ్ళు నిరూపించారు. నేను మొదటి చెప్తున్నా, ఎన్నికల ప్రకటనకు 2 రోజుల ముందు 2 కోట్ల మంది మహిళలకి 10,000 రూపాయల చొప్పున ఖాతాల్లో జమ చేశారు. ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక్క రూపాయి విధించలేదు పెన్షన్స్ కి. యూపీఏ హయాంలో నిర్ణయించినటువంటి 200, 500 అది తప్ప కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక్క రూపాయి పెన్షన్ విధించలేదు. వృద్ధుల మీద కావచ్చు, వికలాంగుల మీద కావచ్చు, ఏ విధమైనటువంటి కనికరం లేదు, చూపలేదు ఇంతవరకు. కానీ ఎన్నికలకు ముందు మరి ఆ 200, 500 ఉన్నటువంటి దాన్ని ఒకసారిగా 1000 రూపాయలకి నితీష్ కుమార్ చేశారు. ఇంకా ఇట్లాంటి అనేకమైనటువంటి